హలో అండి, నమస్కారం. నా పేరు రాజేంద్ర. వెల్కమ్ టు తెలుగు ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఫిట్నెస్ గురించి, బరువు తగ్గటం, మజిల్ పెంచుకోవడం ఎలాగా, అలాగే ఫిట్నెస్ గురించి ఉండే కొన్ని అపోహల గురించి డిస్కస్ చేసాం. అలాగే ఇంకొక వీడియోలో మనం డైట్ ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలి, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూపించాం. ఈ వీడియోలో మనం హోమ్ వర్కౌట్స్ అంటే ఇంట్లో ఉండి చేసుకునే వర్కౌట్స్ చేయబోతున్నాం. మీరు ఇంతకుముందు వీడియోస్ చూసి డైట్ ప్లాన్ వేసుకొని హోమ్ వర్కౌట్స్ ఇవి చేస్తూ ఉంటే ఇంట్లో ఉండే మీరు వెయిట్ తగ్గటం, మజిల్ పెంచుకోవడం అనేది చేసుకోవచ్చు. ఈరోజు మనం బిగినర్స్ వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు మీరు ఫిట్నెస్ గురించి ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ మీరు ఈ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇవి కొద్ది కష్టంగా అనిపించినా మీరు చిన్నగా ఇవి ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ ఇవి నేర్చుకుంటే మీరు ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ అనేవి చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వర్కౌట్లో 10 ఎక్సర్సైజెస్ ఫర్ 10 minutes చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి 1 minute. దాంట్లో 40 seconds మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, 20 seconds బ్రేక్ తీసుకుంటున్నాం. ఆ బ్రేక్ టైంలో నేను తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది శాంపుల్ వీడియో చూపిస్తాను మీకు. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వర్కౌట్.
వెరీ గుడ్. ఈ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేయగలిగుంటే మీ ఫిట్నెస్ జర్నీ మీరు స్టార్ట్ చేసినట్టే. ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ అన్ని మీరు కరెక్ట్గా చేయలేకపోయినా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎక్సర్సైజ్ అన్ని నేర్చుకొని ఇంట్లోనే మీరు హోమ్ వర్కౌట్స్ అనేవి చేసుకోగలరు. మన నెక్స్ట్ వీడియోలో మనం ఇంతకన్నా కొద్దిగా ఎక్కువ ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాం. సో ఈ రోజు చేసిన వర్కౌట్స్ మీకు ఏమైనా ఈజీగా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో వర్కౌట్స్ మీరు ట్రై చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మన ఎర్లియర్ వీడియో డైట్ ప్లాన్ గురించి మీరు చూసి డైట్ ప్లాన్ అనేది మీరు సొంతంగా వేసుకొని ఎక్సర్సైజ్ కన్నా ఫాలో అవుతుంటే మీ అంతటికి మీరే సొంతంగా వెయిట్ తగ్గడం కానీ మజిల్ పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. స్టే ఫిట్ అండ్ హెల్దీ అండ్ ఈ తెలుగు ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం.